तेलंगाना असेंबली का इजलास जारी है। आज इजलास का दूसरा दिन है। आज के इजलास में रियासती वजीर श्रीधर बाबू ने ऐवान में बीसी बिल पेश किया, जिसके बाद ऐवान में तेलंगाना म्यूनिसिपल एक्ट 2019 तरमीम बिल पर बहस शुरू हो गई और इसके बाद बिल की मंजूरी अमल में लाई गई। वजीर श्रीधर बाबू ने कहा है कि बिल का मकसद मुकामी इंतखाबात में पसमानदा तबकात बीसीस के लिए 42% रिजर्वेशन फराहम करना है। మరి మన అందరి బాధ్యతలో భాగంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాబోయే కాలంలో వారి అభ్యున్నతికి మనమందరం కూడా కారకులు కావాలని ఈ రోజు మీ అందరిని కూడా కోరుతూ మరి గౌరవ సభ్యులందరూ ఇచ్చే ఇంకేమైనా సూచనలు ఉంటే వారి సూచనలు ఇంత ముందు కూడా తీసుకోవడం జరిగింది। ఈ రోజు బిల్లు రూపేణ బయటతా ఉన్న సందర్భంలో ఇంకేదైనా వారి సూచనలు ఉంటే తప్పకుండా ఆలోచన చేస్తాం ప్రభుత్వ పరంగాని మీ ద్వారా వారికి తెలియజేస్తూ दौरान बहस बीआरएस लीडर जी कमलाकर, रियासती वजीर पूनम प्रभाकर और श्रीधर बाबू के दरमियान लफ्जी नोक झोंक देखी गई। तीनों के दरमियान ये नोक झोंक हुई। कमलाकर ने एतराज़ात किए थे और पूछा था कि इस बिल में ताख़ीर क्यों की गई, जबकि वादा किया गया था कि बहुत जल्द बिल को मुतारिफ कराया जाएगा। और इसका जवाब देते हुए और जियो के बारे में भी उन्होंने इजहार ख्याल किया। इसका जवाब पूनम प्रभाकर ने भी दिया, श्रीधर बाबू ने भी दिया और दरमियान में वज़ीर आला रेवंत रेड्डी ने भी इसका जवाब दिया है। సార్ అధ్యక్ష, ఆకారంలో పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష। అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా, రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా, నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు। కానీ నేనేమంటున్నా, ఆకారంలో పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే దయచేసి అర్థం చేసుకుని ఆ మాటలు దోప తీసుకోవాలి। ఇది పొరపాటు, దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు అని మాట్లాడతా ఉన్నా సార్। ఒకటి స్పీకర్ సార్ वाज़ेह है कि जी कमलाकर ने पूछा कि बिल की मंजूरी के लिए 20 महीनों का वक्त ज़ाया किया गया। उनका कहना था कि जियो नंबर 26 को बीसी कमीशन के जरिए लाया गया, अब बिल मुतारिफ कराया गया है, जबकि 20 महीनों का वक्त ज़ाया किया गया और जबकि अंदरून 6 महीनों में रिजर्वेशन की फराहमी का वादा किया गया था। అధ్యక్ష 42% రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తున్నామన్నారు అధ్యక్ష। బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జియో తీసుకొస్తామని చెప్పారు। నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయినాక జియో వేయాలంటే మరి ఈ 22 నెలలు ఏం చేసిండ్రు? మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లరేషన్ ఇచ్చారు కదా, అదే రోజు మీరు జియో వచ్చి ఎన్నికలకు పోవస్తుండే కదా, మరి ఎందుకు జియో వేయకుండా సుమారు 6 కమిటీలు వేసిన అధ్యక్ష? నేను ఒకటి వరుసగా మీకు చెప్తున్నా అధ్యక్ష, మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జియో నెంబర్ 26 తీసుకొచ్చారు। జియో నెంబర్ 26 మార్చి 2024 తీసుకొచ్చారు। బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జియో ఇష్యూ చేసిన అధ్యక్ష। ఆ జియోలో క్లియర్ గా రిజల్యూషన్ పాస్ చేసినాం, కులగన్న సర్వే చేస్తామని చెప్పి చేయడం అధ్యక్ష। ऐवान असेंबली में बहस के दौरान वज़ीर आला रेवंत रेड्डी ने भी बीआरएस लीडर गंगला कमलाकर को जवाब दिया है और इस जवाब के बाद बीआरएस लीडरान ने नारेबाजी शुरू की। वज़ीर आला ने कहा कि दोस्त गंगला कमलाकर को एक इत्तला है। उनका कहना था कि इस मामले में खौफजदा होने की ज़रूरत नहीं है, हम पुराने दोस्त हैं। उनका कहना था, यानी वज़ीर आला का कहना था कि इस कदर अहम बहस के दौरान कमलाकर के एतराज़ात को उन्होंने मुस्तरद कर दिया है और अगर राहुल गांधी की हिदायत नहीं होती तो क्या रेवंत रेड्डी ये फैसला कर पाते। कमलाकर के सवाल का जवाब देते हुए रेवंत रेड्डी ने ये जवाब दिया और इसके बाद बीआरएस कारकुनान ने, बीआरएस अरकान असेंबली ने नारेबाजी की है। మిత్రులు గంగ్ల కమలాకర్ గారికి నా సూచన, ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు। ఏమైనా మంచి సేట్ ఉంటే నేను చూసుకుంటా, నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా। మంచి సేట్ ఏమన్నా ఉంటే నేనున్నా, మనం పాత మిత్రులమే కదా। రాహుల్ గాంధీ వచ్చిండా లేదా, రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంది।